నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో తండ్రి లేకపోతే తల్లి తరపున లీగల్ హెడ్స్ అంటే వాళ్ళ యొక్క వారసులు కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, సాధారణంగా చెక్ బౌన్స్ కేసులు అనేవి ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా మనము న్యాయస్థానంలో ఫైల్ చేస్తుంటాము. అయితే ఎవరైతే చెక్కు తీసుకున్నాడో ఆ వ్యక్తి తనకు నష్టం జరిగిందని, చెక్ ఇచ్చిన వ్యక్తి మోసం చేశాడని, తన వద్ద ఉన్న చెక్కుని బ్యాంకులో ప్రజెంట్ చేసి బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకొని చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు. ఒకవేళ ఈ చెక్కు బౌన్స్ కేసు వేసే వ్యక్తి అనారోగ్యం పాలై వృద్ధుడయి కోర్టుకు వెళ్ళలేని పక్షంలో అతను ఎవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ అతని బాధ్యతలను మరొకరికి అప్పగిస్తూ రాసిస్తే ఇతని తరపున ఆ వ్యక్తి ఈ చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు. కానీ ఈ చెక్కు తీసుకున్న వ్యక్తి అంటే చెక్కు తీసుకొని మోసపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అతని తరపున అతనికి బదులుగా అతని వారసులు ఎవ్వరు కూడా కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు నడుస్తున్న క్రమంలో అనారోగ్యం పాలైపోయి లేకపోతే అకస్మాత్తుగా మరణిస్తే ఆ తర్వాత వాళ్ళ లీగల్ ఎయిడ్స్ కొడుకు, కూతురు, కుమార్తెలు ఎవరైనా సరే వాళ్ళు ఆ కేసును ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆ సందర్భంలో ఆ కేసును వాళ్ళు ప్రొసీడింగ్ చేసే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.